శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హరణ్యగర్భమరీచాదిత్య సవిత్ర అర్కభాస్కరేభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిదివార నక్షత్రాల సమయాలు, వర్జద్రుమూర్త సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేడు బుధవారం కనుక బుధగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ప్రియంగుకళిక శ్యామం రూపేణ ఆప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 22/5/2024 బుధవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, రిక్త తిథి అయిన చతుర్దశి సాయంత్రం 5:44 వరకు ఉన్నది పిమ్మట పౌర్ణమి. స్వాతి నక్షత్రం ఉదయం 7:05 వరకు ఉన్నది పిమ్మట విశాఖ నక్షత్రం. నేడు వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుండి 3 గంటల వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 11:26 నుండి 12:18 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:24 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:21. నేడు బుధవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 9 గంటల నుండి 10 గంటల వరకు, పిమ్మట రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మంచిది. ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయం విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జదుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.